ఇటువంటి బిజినెస్ మొత్తం కూడా ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది, కానీ మీరు చేయట్లేదు అంతే. చూడండి, ఇవి ఏంటి అంటే మీకు ఫుడ్ వార్మర్ సెట్ అన్నమాట. 3 వస్తాయి. ఇది అంటే చూడండి, చిన్నది, మీడియం సైజ్, పెద్దది. అంటే మీకు 450 ml, ఒక 800 ml, 1300 ml ఈ విధంగా వస్తుంది. కాస్త అంటే ఒక 100 ml అటు ఇటుగా ఉంటుంది. సో అంటే నేను చెప్పిన దానికి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఇస్తూ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇది ఏంటి అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నం కూరలు ఏదైనా సరే వండి దీంట్లో పెట్టామంటే ఒక 4 గంటల, అంటే వాళ్ళు చెప్పేది క్లైమ్ చేసుకునేది 4 hours వరకు వేడిగా ఉంటుందని, అంటే హీట్ అనేది ఉంటుంది, మెయింటైన్ అవుతుంది అని. అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందు వాళ్ళ కోసం ఏదో రెడీ చేశారనుకోండి, అది చల్లారకుండా దాంట్లో పెట్టేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చే టయానికి ఇది హీట్గానే ఉంటుంది. అలానే ఫ్యామిలీకి సంబంధించింది కూడా బయట నుంచి వస్తున్నారు అనేటప్పటికి వాళ్ళు ఏం తయారు చేసినా కూడా దీంట్లో హీట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. చాలామంది హీట్గా తినాలనే ఇష్టపడతారు, అట్లీస్ట్ వెచ్చగా అయినా ఉండాలి, పూర్తిగా చల్లారకుండా అని. కనుక ఇటువంటివి ప్రతి ఇంట్లోనూ కొనుగోలు చేసుకోవాలి అనుకుంటారండి. ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళ కిచెన్లో ఇటువంటి సెట్ ఉండాలని కోరుకుంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దీని కాస్ట్ చూసుకుంటే మనకి 400 రూపాయలు పడుతుందండి. సెట్ 3 వస్తుంది, 400కే దొరుకుతుంది పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు. కానీ బయట ఎంతకు అమ్ముతున్నారంటే 1000 రూపాయలకు అమ్ముతున్నారు. మనం కూడా అదే, అంటే చూడండి కలర్స్, రకరకాల కలర్స్, డిజైన్ చూడండి, చూడగానే కొనుగోలు చేయాలనిపిస్తుంది కదా. సో సేమ్ ఇటువంటివే మనం కూడా తీసుకొని వచ్చి 999 అని పెట్టి అమ్మొచ్చు. 999 రూపాయలు ఆఫర్ ధర అని. అంటే దానిపైన ఎంఆర్పి చాలా ఎక్కువే ఉంటుంది, ఎంఆర్పి 2000 అలా ఉంటుందన్నమాట ఎంఆర్పి. మనం ఆఫర్ ధరలో 999కి ఇస్తున్నట్టు. ప్రతి చోట నేను చెప్పింది అంటే నేను కొత్తగా చెప్పట్లే. మీరు డీమార్ట్ వెళ్ళారనుకోండి, డీమార్ట్లో కూడా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కెటిల్ చూసుకోండి. వాటర్ కెటిల్ డీమార్ట్లో ఒక 600 ఉంటుంది, దానిపైన ఎంఆర్పి 1500 ఉంటాయి. చూడండి మీరు కావాలంటే. సో ఇటువంటి ఐటమ్స్ మొత్తం కూడా ఎంఆర్పి చాలా ఎక్కువ ఉంటుంది, అమ్మడం చాలా తక్కువ రేటుకే ఇస్తూ ఉంటారు. కనుక నేను మీకు చెప్పడం కూడా అదే. ఇటువంటివి తీసుకొని వచ్చి మీరు సిటీలో మార్కెటింగ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా కూడా మీరు ఇవి సేల్ చేస్తున్నట్టు మీ అడ్రస్ చెప్పండి. ఎలా తెలుస్తుంది జనాలకి పబ్లిసిటీ లేకుండా? కనుక ఇప్పుడు మీరు ఒక షాప్ తీసుకున్నారనుకోండి, ఒక చిన్న షాప్, ఇప్పుడు ఒక హైదరాబాద్ లేకపోతే విజయవాడ, వరంగల్, ఎక్కడైనా సరే, మీరు నెల్లూరు, కడప, ఎక్కడైనా మీరు ఒక చిన్న షాప్ తీసుకున్నప్పుడు యూట్యూబ్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో మీకంటూ, అంటే మీ బిజినెస్ కంటూ ఒక ఛానల్ ఓపెన్ చేసుకోండి. దాంతో పాటే ఇతర ఛానల్స్లో కూడా ప్రమోట్ చేయండి. మీరు ఇవి సేల్ చేస్తున్నారు, ఇంత కాస్ట్, ఇది మా దగ్గర ఇన్ని డిజైన్స్ ఉంటాయి, ఈ ఐటమ్స్ అని మీరు చూపించడం ద్వారా జనాలకి తెలుస్తుంది, చాలామంది వస్తారనమాట. రెండోది, మీరు ఆఫర్ అంటే 999కే ఇస్తున్నారు కదా, నెక్స్ట్ స్టాల్ కూడా, అంటే ఒక 2 పనికి పెట్టుకోండి. వాళ్ళని 2 ఏరియాల్లో, అంటే కెనోపీ టెంట్ ఇచ్చి వాళ్ళని పంపించేయండి. ఇప్పుడు ఎయిర్టెల్ సిమ్ అమ్ముతున్నారు, జియో సిమ్ అమ్ముతున్నారు, బిఎస్ఎన్ఎల్ సిమ్ అమ్ముతున్నారు. ఎలా అమ్ముతున్నారు? ఒక చిన్న కెనోపీ టెంట్ వేసుకుంటారు, అక్కడ కుర్చీ వేసుకొని కూర్చుంటారు. కరెక్టా కాదా? సో కొంతమంది అయితే పెద్ద గొడుగు పెట్టుకొని కూర్చొని ఉంటారు. సో మనకి గొడుగు స్టైల్ అయినా సరే, లేకపోతే కెనోపీ టెంట్ అయినా పర్వాలేదు. ఇటువంటివి మనం 2 పనిలో పెట్టుకున్నాం కదా, వాళ్ళ దగ్గరికి ఒక 10 బాక్సులు పంపించేసి, అంటే ఒక్కొక్క బాక్స్లో 3 ఉంటాయి అన్నమాట. ఒక బాక్స్లో సెట్ 3 వస్తాయి. అలా ఒక 10 బాక్సులు 3 స్టాల్ పెట్టారనుకోండి, లేకపోతే 2 స్టాల్ పెట్టారనుకోండి, ఒక్కొక్క స్టాల్లో కేవలం 5 అమ్ముకొని వచ్చినా కూడా 5 సెట్లు, అంటే ఎంత మీకు? ఒకటి అమ్మితే 400కి కొని 1000 రూపాయలు, 5 అమ్మినా మీకు 3000, 2 స్టాల్ మీద 6000, నెలకు 1,80,000 మిగులుతుంది.